హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకోసం నేను ఇంకొక కొన్ని లైట్ వెయిట్ కలెక్షన్స్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇదైతే నేను మల్బార్లో తీసుకున్నానండి. ఇవన్నీ కూడాను మా అమ్మాయి కోసం నేను తీసుకున్న లైట్ వెయిట్ కలెక్షన్ అండి. మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు తెలుసు కదా అండి, అన్నీ నా దగ్గర లైట్ వెయిట్ కలెక్షన్సే ఉంటాయని. ఇవైతే నేను మా అమ్మాయి కోసం అయితే తీసుకున్నానండి. ఈ సెట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మనకి. ఇదైతే నేను మల్బార్లో అయితే తీసుకున్నానండి. ఈ సెట్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఒకసారి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కానీ మీరు క్లిక్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇదిగోండి, ఇదైతే డైమండ్ సెట్ అండి. రోజ్ గోల్డ్ వచ్చేసింది మనకి. నేను తీసుకున్నాను మా అమ్మాయి కోసమని. చాలా లైట్ వెయిట్లో వచ్చిందండి. దీని ఎంత వెయిట్లో నాకైతే వచ్చింది ఏంటి అనేది అయితే నేను చెప్తాను. తీసుకుని నేను ఒక 2 years అయితే అవుతుందండి. చూడండి, డైమండ్స్ వచ్చాయండి, మధ్యలో లాకెట్ అండి. ఇది విత్ ఇయర్ రింగ్స్తో అయితే మనకి సెట్ అనేది వచ్చేసిందండి. రోజ్ గోల్డ్ అయితే వచ్చిందండి. ఇది 18 క్యారెట్స్ అండి. చాలా లైట్ వెయిట్ అండి. అప్పట్లో అయితే నాకు ఇది 65,000కి అయితే వచ్చేసిందండి మొత్తం. ఇప్పుడు కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది కదా, రోజ్ గోల్డ్ అయినా కూడా ఏదైనా కూడాను గోల్డ్ రేట్ అయితే పెరిగింది కదా. అప్పట్లో నాకు ఇది ఒక 2 years బ్యాక్ అయితే 65,000కి అయితే వచ్చేసిందండి, మేకింగ్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని. ఇదిగోంటే డైమండ్స్ అయితే ఇలా ఇచ్చారండి. మధ్యలో అన్నీ కూడా డైమండ్స్ అండి. లాస్ట్ టైం అయితే నేను నా డైమండ్ రింగ్ కూడా మీకు చూపించాను. దీని మీదకైతే మ్యాచ్ అవుతుందండి ఆ డైమండ్ రింగ్ కూడాను. అది కూడా రోజ్ గోల్డ్లోనే తీసుకున్నాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి నా పాత వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇదైతే మా అమ్మాయి కోసం అయితే నేను తీసుకున్నానండి. మనం కూడా యూస్ చేసుకోవచ్చు, కాలేజ్కి వెళ్ళే పిల్లలైనా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. తనకి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అన్నట్టు నేను తీసేసుకున్నాను. ఇదిగోండి, ఇలా అయితే వచ్చింది. మల్బార్లో డైమండ్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఎవరైనా ఒకసారి ట్రై చేయాలంటే ట్రై చేయండి. మోడల్ అయితే ఇలా ఉందండి. ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒకసారి మల్బార్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. ఇదైతే నేను నెల్లూరులో అయితే తీసుకున్నానండి. ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే నాకైతే చూడగానే చాలా బాగా నచ్చిందండి. సింపుల్గాను లైట్ వెయిట్లో సింపుల్గా చాలా బాగుందండి. డైలీ వేర్కైనా బాగుంటుంది, కాలేజ్కి వెళ్ళేటప్పుడన్నా, నార్మల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి అయినా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ డైమండ్ సెట్ అయితే. గోల్డ్లో కూడా తీసుకోవచ్చండి, బట్ అమౌంట్ ఎక్కువగా పడుతుందని చెప్పి నేను తీసుకోలేదు. అందుకే రోజ్ గోల్డ్లో అయితే నేను తీసుకున్నాను. ఇంతవరకు నేను ఎప్పుడు రోజ్ గోల్డ్ అయితే తీసుకోలేదు. లాస్ట్ టైం నేను ఒక రింగ్ తీసుకున్నాను డైమండ్ది. నెక్స్ట్ ఇదేనండి తీసుకోవడం, ఈ సెట్. మా అమ్మాయికి అయితే బాగుంటుంది అని చెప్పి నేను పర్చేస్ చేయడం అయితే జరిగింది. ఇది నాకు విత్ ఇయర్ రింగ్స్తో కలిపి, పెండెంట్, ఇయర్ రింగ్స్ అన్నీ కలిపి నాకు జస్ట్ 8 grams అయితే బ్యూటిఫుల్ పేర్ అయితే నాకు వచ్చేసిందండి. ఇదైతే 18 క్యారెట్స్ రోజ్ గోల్డ్ అండి. నాకు 8 grams అయితే వచ్చిందండి. సవరా అంటాం కదా, 8 grams నాకు బ్యూటిఫుల్ సెట్ అయితే వచ్చేసిందండి. ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. మలబార్లో అయితే మాత్రం చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే. ఒకసారి ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి. డైమండ్ సెట్ నేను ఎప్పుడు తీసుకోలేదు, బట్ మా అమ్మాయికి అయితే నాకు వేసుకోవాలి అనిపించింది. అందుకే మా అమ్మాయి కోసం అయితే నేను తీసుకున్నాను. పిల్లలు కదా అండి, వాళ్ళకి బాగుంటుంది అని చెప్పి అయితే నేను తీసుకున్నాను. హుక్ కూడా లాక్ టైప్ వచ్చిందండి. చాలా బాగుందండి ఫినిషింగ్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. జస్ట్ 8 grams మంచి మోడల్ అయితే వచ్చింది. ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి, కొంచెం వెయిట్ ఎక్కువ అవుతున్నాయి. నేను అప్పటికి తీసుకెళ్ళిన అమౌంట్ అయితే చాలా తక్కువ, అందుకని చెప్పి ఆ అమౌంట్లో ఏమొస్తుందో అని చెప్పి ఈ మోడల్ అయితే నేను తీసేసుకున్నాను. మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనకి తక్కువ వెయిట్లో డైమండ్ కలెక్షన్ కావాలి అనుకుంటే మాత్రం మీరు రోజ్ గోల్డ్లో ట్రై చేయొచ్చండి. చాలా బాగుంటుంది వేసుకున్నా కూడాను. పార్టీ వేర్కి కానీ సింపుల్గా ఒక డ్రెస్ వేసుకొని ఇది వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. విత్ స్టడ్స్ కూడాను మ్యాచింగ్ అయితే ఇచ్చేసారు. పెండెంట్ అయితే మనకి తీస్తే బయటకు వచ్చేస్తుందండి, డిటాచబుల్ పెండెంట్. చైన్ అయితే చూడండి ఇలా వచ్చింది.
లావుగానే ఉందండి, మరి 8 గ్రామ్స్ అయినా కూడా చాలా బాగుంది. గట్టిగా ఉందండి చైన్ అయితే. ఇలా అయితే ఇచ్చేసానండి చైన్. చాలా అంటే చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఎవరైనా ఆడపిల్లలు ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మలబార్లో ఒకసారి వెళ్ళి మీరు కూడా మోడల్స్ అయితే చూడండి. నేను ఇదైతే 2 years బ్యాక్ అయితే తీసుకున్నానండి. 65,000కి అయితే నాకు వచ్చేసింది 8 గ్రామ్స్. ఇదిగోండి లాక్ సిస్టమ్, అంత తొందరగా కూడా ఊడదండి. ఇది బాగుంది, ఫినిషింగ్ కూడాను చాలా బాగా ఇచ్చాడు. చైన్ కూడాను చాలా గట్టిగా ఉందండి. చైన్ కూడాను రోజ్ గోల్డ్ అయినా కూడాను. ఇదిగోండి ఇలా తీసుకోవచ్చు మనం చైన్. ఇలా ఇలా వస్తుంది. మీకు ఇప్పుడు పెండెంట్ అయితే తీసి చూపిస్తాను చూడండి. లెంత్ కూడా బాగా వచ్చిందండి. చూడొచ్చు మీరు చైన్ లెంత్ కూడాను. మనం కూడా వేసుకోవచ్చు అండి, ఈవెన్ పిల్లలకనే కాదు, మనం కూడా యూస్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మనకి తక్కువ డబ్బుల్లో డైమండ్ కలెక్షన్ కావాలి అంటే మాత్రం మీరు రోజ్ గోల్డ్ ప్రిఫర్ చేయొచ్చండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, నాకు జస్ట్ 65,000లోనే నాకు 8 గ్రామ్స్లో విత్ ఇయర్ రింగ్స్, పెండెంట్, చైన్తో పాటు నాకు ఒక డైమండ్ సెట్ అయితే వచ్చేసిందండి. దీనికి నేను మ్యాచింగ్ రింగ్ కూడా దీనికి పెట్టొచ్చండి. లాస్ట్ టైం నేనైతే నా రోజ్ గోల్డ్ రింగ్ కూడాను డైమండ్ రింగ్ చేసి పెట్టాను, మీరు ఒకసారి చూడొచ్చు. అదైతే నాకు 2 గ్రామ్స్ పడిందండి. అది కూడా నాకు లైట్ వెయిట్లోనే వచ్చేసింది. ఈ 3 కూడా మ్యాచింగ్ అయితే అయిపోతాయండి నాకు. నేను ఇక్కడ రింగ్ పెట్టడం మర్చిపోయాను, ఈసారి ఎప్పుడైనా నేను చూపిస్తాను మళ్ళీను. చూడండి, ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి మ్యాచింగ్. లోపలంతా డైమండ్స్ అండి, అవి బాంబే స్క్రూ అంటారు కదా, ఆ టైప్ అయితే వచ్చేసిందండి. చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుందండి. డైమండ్ సెట్ చాలా అంటే చాలా బాగుంది. మనకు కూడా ఒక డైమండ్ సెట్ ఉంది అని చెప్పుకోవచ్చు. నేనైతే అలాగే ఫీల్ అవుతున్నాను. నాకు చాలా తక్కువ కాస్ట్లో వచ్చేసిందండి ఇది రోజ్ గోల్డ్లో. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఒకసారి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మోడల్ అయితే. ఇవ్వండి, పెండెంట్, ఇయర్ రింగ్స్ ఒకేలా ఉంటాయి. పెండెంట్స్కి అయితే ఒక 13 డైమండ్స్ వచ్చాయండి. దీనికి ఈచ్ ఇయర్ రింగ్స్కి 7 డైమండ్స్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ మనకి డైమండ్ కాస్ట్ ఎప్పటికీ కూడా తగ్గదు కదా అండి, పెరుగుతూ ఉంటుంది. కానీ అలానే నేను ఇంకా ప్రిఫర్ చేసి తీసుకున్నానండి, మా అమ్మాయికి అయితే బాగుంటుంది కదా అని చెప్పి. ఇదిగోండి, పెండెంట్, ఇయర్ రింగ్స్ ఒకేలా అనిపిస్తాయి. ఇంకా చాలా మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి. నాకైతే ఇది నచ్చింది. మీకు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం తక్కువ వెయిట్లో అయితే చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మోడల్స్ అయితే. నాకైతే చెప్పాను కదండి, నాకున్న అమౌంట్కి అయితే ఈ మోడల్లోనే ఉంది, నచ్చి నేను తీసేసుకున్నాను. ఇంకా కొంచెం అమౌంట్ కానీ మనం పెట్టాము అంటే చాలా మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి. స్టడ్స్, నెక్స్ట్ పెండెంట్ ఒకే టైప్లో అయితే మనకి ఇచ్చేసారండి. ఇదైతే నేను మా అమ్మాయి కోసం అయితే తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించేదంతా కూడాను మా అమ్మాయి కోసం నేను తీసుకున్న లైట్ వెయిట్ గోల్డ్ కలెక్షన్ అండి. అన్నీ నేను చిన్న చిన్నగానే తీసుకున్నానండి. దానివల్ల మా అమ్మాయికి తక్కువ వెయిట్లోనే ఎక్కువ పేర్స్ అయితే కొనగలిగానండి. నెక్స్ట్ మీకు నేను మా అమ్మాయి ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా చూపిస్తాను. అన్నీ కూడా తక్కువ వెయిటేనండి, బట్ ఎక్కువ మోడల్స్ అయితే నేను తీసుకున్నానండి. పిల్లలు కదా అండి, లైట్ వెయిట్లో తీసుకుంటే మనం మారుస్తూ ఉండొచ్చు, తర్వాత అవి ఎప్పటికైనా అలాగే ఉండిపోతాయండి. వాళ్ళ కాలేజ్కి వెళ్ళినా కూడాను ఇంకా అవి కంటిన్యూస్గా అయితే యూజ్ చేయొచ్చు. ఎప్పటికీ ఆ మోడల్స్ అయితే మనకి ఇదవ్వవు. డైలీ వేర్కి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మోడల్స్. మీకు ఇప్పుడు ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా చూపిస్తాను. ఇదైతే ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే డైమండ్ సెట్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇదైతే నాకు 8 గ్రామ్స్ అయితే పడిందండి, విత్ ఇయర్ రింగ్స్, చైన్, పెండెంట్ అన్నీ కలిపి. ఇదిగోండి, ఇప్పుడైతే నేను మా అమ్మాయి ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నానండి. తక్కువ వెయిట్లోనే తనకి ఒక 6 పేర్స్ అయితే నేను తీసుకున్నానండి. ఇది ఫస్ట్ పేర్ వచ్చేసి చూడండి, ఇలా వస్తాయి కదా, చిన్నప్పుడు మనం పెట్టుకునే వాళ్ళం, మీకు గుర్తుందా అండి? కింద హ్యాంగింగ్ లేకుండా ఓన్లీ పైన పెట్టుకునే వాళ్ళం. నేనైతే పెట్టుకునేదాన్ని.
మీకు గుర్తుందో లేదో, మీలో ఎవరైతే యూస్ చేశారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే ఇలా ఇలా వస్తుందండి. ఇది నేను చేయించుకున్నానండి. ఇది కోవిడ్ టైంలో అయితే మా పాప కోసం నేను చేయించుకున్నాను. ఇది కూడా తీసుకుని ఒక 2-3 ఇయర్స్ అయితే అయిపోతుంది అనుకుంటున్నాను. ఇక్కడైతే వైట్ స్టోన్స్ అయితే వచ్చాయండి. మీరు ఇంకా వేరే పింక్ స్టోన్స్ కానీ రెడ్ స్టోన్స్ కానీ ఇంకేం పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నేను అప్పుడు వైట్ స్టోన్స్ చెప్పాను, బట్ వేరే స్టోన్స్ అవి ఉంటే కొంచెం బాగా బ్రైట్గా కనిపించుండేవి. బట్ ఓకే కదా, ఇంకా మారుద్దాం అనుకున్నాను. బట్ ఎందుకో నాకు మార్చాలి అనిపించలేదండి. ఎప్పటికైనా తను యూజ్ చేసుకోవచ్చు కదా, బాగానే ఉంటాయి కదా డైలీ వేర్కి అని చెప్పి నేను ఇంకా అలా ఉంచేసాను. ఇవైతే నేను కస్టమైజ్ చేయించుకున్నాను. నాకు ఇవి 20,000 అయితే పడిందండి. 3 grams. అప్పుడులో గ్రామ్ ఎంత ఉందో నాకు ఐడియా లేదు. మేకింగ్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని నాకు 20,000కి అయితే ఈ పెయిర్ అయితే వచ్చేసిందండి. 3.5 grams ఎంతో ఉందనుకుంటున్నాను. అప్పుడు గోల్డ్ రేట్ కొంచెం తక్కువ ఉండేది కదండి. మీరైతే దీనిలో రెడ్ స్టోన్స్ కానీ పింక్ స్టోన్స్ కానీ పెట్టుకున్నారంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. కొంచెం బ్రైట్గా కనిపిస్తాయి. నేను వైట్ స్టోన్స్ పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం డల్గా అనిపించాయి. ఇదైతే ఒక లైట్ వెయిట్ పెయిర్ అండి. 3 grams తీసుకున్నాను. లాస్ట్ టైం అయితే నేను మా అమ్మాయి కోసం మొన్న దసరాకి నేను ఒక చిన్న బుట్టలు అయితే తీసుకున్నానండి. దానికోసం కూడా వీడియో చేశాను. పికాక్లా వచ్చి అవి 3 grams. దాంతో కలిపి అయితే 7 pairs అయితే మా అమ్మాయికి నేను తీసుకున్నానండి. అలా చిన్నగా అయితే నేను కొనిపెట్టుకుంటానండి. మనకి తక్కువ వెయిట్లోనే ఎక్కువ మోడల్స్ అయితే మనం వేసుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో నేను చిన్నగా తక్కువ వెయిట్లోనే కొంచెం డబ్బులు ఉన్నప్పుడే నేను వెళ్ళి కొనిపెట్టుకుంటూ ఉంటానండి. చూడండి, ఈ మోడల్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎంతమంది ఇలాంటి మోడల్ని యూజ్ చేశారో. చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. జస్ట్ 3 grams 3.5 grams అయితే నాకు ఇది వచ్చేసిందండి. బ్యూటిఫుల్ పెయిర్ అయితే 20,000 అయితే పడిందండి నాకు. నెక్స్ట్ ఇవి చూడండి, ఇవి కూడా డైలీ వేర్కి అయితే బాగుంటుందండి. మొత్తం కూడా సీజెట్స్తో వచ్చిందండి. కింద చిన్న బుట్ట హ్యాంగింగ్ ఇచ్చి దానికేమో చిన్న గోల్డ్ బాల్ అయితే హ్యాంగింగ్ ఇచ్చారండి. ఇది అయితే ఇలా తీసి ఇలా ప్రెస్ చేసుకునే టైప్ అండి. ఇది ఇలాంటిదే జస్ట్ ఇలా రౌండ్గా కూడా ఒకటి ఉంటుందండి. అవి మా అమ్మాయి అయితే పెట్టుకుంది. నేను ఈసారి ఎప్పుడైనా మీకు చేసి చూపిస్తాను. అది సేమ్ ఇలాగే వస్తుంది. ఇవైతే నాకు 2 grams పడ్డాయండి. నాకు రేట్ ఐడియా లేదు, బట్ ఇవైతే 2 gramsలో నాకు వచ్చాయండి. ఇవి కూడా లైట్ వెయిటేనండి. డైలీ వేర్కి బాగుంటుంది. తను పెద్దయినా కూడా వేసుకున్నా కూడాను చాలా బాగుంటుందండి. ఇప్పుడు బాగుంటుంది. కాలేజ్కి వెళ్ళే టైంలో కూడా వేసుకున్నా కూడాను పిల్లలకైతే చాలా బాగుంటాయండి. ఈవెన్ మనం కూడా పెట్టుకోవచ్చు. ఈ బ్యూటిఫుల్ పెయిర్ అయితే నాకు 2 grams వచ్చేసిందండి. ఇవి తీసుకుని ఒక 1 year అవుతుంది. నాకు కరెక్ట్గా ఐడియా అయితే లేదు. ఇదిను ఇంకొకటి అయితే తీసుకున్నాను నేను పేరు. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ చూడండి, చిన్న బుట్ట వచ్చి హ్యాంగింగ్ వచ్చిందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇలా తక్కువ వెయిట్లో మనం కొంచెంగా కొనిపెట్టుకుంటే మన దగ్గర ఎక్కువ మోడల్స్ ఉంటాయండి. మనకు తెలియకుండానే మనం గోల్డ్ కూడా ఎక్కువ కొనుక్కున్న వాళ్ళం అయితే అవుతాము. ఎందుకంటే ఎక్కువ డబ్బులు లేని టైంలో ఉన్న డబ్బుల్లోనే మనం కొంచెం సేవింగ్ చేస్తూ మనం కొనుక్కున్నట్లయితే చాలా బాగుంటుందండి. ఆడపిల్ల ఉన్న వాళ్ళకైతే అది చాలా ఇంపార్టెంట్ కదా అండి. నేనైతే అలాగే అనుకుంటాను. నెక్స్ట్ ఇవి చూడండి, ఇవి జస్ట్ 1 gram అండి. 1.5 gram అనుకుంటాను. ఇవి కూడా డైలీ వేర్కేనండి. ఇవి 1.5 gramలో అయితే నాకు వచ్చేసాయండి. ఇవి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే. ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. చూడండి, అవి 3 grams, ఇది 2 grams, ఇదైతే 1.5 gram అండి. ఇది 2 gramsలో అయితే నాకు ఈ బ్యూటిఫుల్ పెయిర్ అయితే వచ్చేసిందండి. చాలా అంటే ఇదైతే 1 gramలో నాకు వచ్చేసిందండి. 1.5 gramలో డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయండి. పిల్లలకి వాళ్ళకి హెవీగా అనిపించవు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. అప్పుడప్పుడు మనం డైలీ వేర్గా మారుస్తూ ఉండొచ్చండి పిల్లలకైతే. నెక్స్ట్ ఇంకొకటి చిన్న స్టడ్స్ లాంటివి అయితే తీసుకున్నానండి పింక్ స్టోన్స్తో. చాలా బ్యూటిఫుల్గా అనిపించాయండి నాకు. ఇవి కూడా 1 gram అయితే పడిందండి నాకు. 1 gramలో బాంబే స్క్రూ అయితే వచ్చిందండి.
చాలా బాగా నచ్చాయి నాకు ఇవైతే. చిన్న స్టడ్స్లా అనిపించాయి. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటాయి. ఇవైతే నేను మార్చలేదండి, ఎప్పటికైనా యూస్ అవుతాయి కదా అని చెప్పి ఉంచాను. రేపొద్దున వాళ్ళ పిల్లలు ఎవరైనా పుట్టినా కూడా వాళ్ళకైనా యూస్ చేసుకుంటారు కదా అన్నట్టు నేను మార్చకుండా అయితే ఉంచాను. చూడండి, ఇవన్నీ చిన్న చిన్న జ్ఞాపకాలండి. మనం అనవసరంగా వాటిని మార్చడం అయితే నాకైతే నచ్చదు. చూడండి, ఈ బ్యూటిఫుల్ పింక్ స్టోన్స్తో అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా రోజులు నేను యూస్ చేశాను. ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చండి, సింపుల్గా ఉంటాయి, చాలా బాగుంటాయి పెట్టుకుంటే. ఈ 4 పేర్స్ అయితే ఉన్నాయండి. నేను మన దసరాకు ఒక పేరు తీసుకున్నాను మా అమ్మాయికి 3 గ్రామ్స్లో. తను ఇప్పుడు ఒక పేరు అయితే పెట్టుకుందండి. మొత్తం 6 పేర్స్ అయితే మా అమ్మాయికి చిన్న చిన్నగా అండి, అన్నీ తక్కువ గ్రామ్స్లోనే, బట్ 6 పేర్స్ అయితే నేను పెట్టుకున్నానండి. నెక్స్ట్ మనకి డైమండ్ కలెక్షన్లో అయితే ఒక పేరు వచ్చింది కదండి, మొత్తం 7 పేర్స్ అండి. చూసారండి, లైట్ వెయిట్లోనే మనకి ఎన్ని పేర్స్ అయితే మనకు వచ్చాయో. మనం తక్కువ వెయిట్లో కొనుక్కుంటే మన దగ్గర బోల్డ్ అంత ఎక్కువ పేర్స్ అయితే మనం కొనుక్కోవచ్చండి. నేనైతే అలాగే చేస్తాను, చిన్న చిన్నగా కొనిపెట్టేసుకొని అయితే ఉంచుకుంటాను. మీలో ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అలాగే అండి, ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్